మా చేలో కంది భలే కాసింది, చూద్దాం రండి. మా తోటలో కందులు చూద్దాం దండి. కంది చెట్లంతా ఇలా ఉంటాయండి. అంతా పూత పిందె ఉంది. ఇప్పుడు మనం పప్పు చేస్తాము కదా, అవి కందులు. ఇవి అంతా బాగా కాసిన తర్వాత ఇవంతా చెట్లు బాగా ఇలా 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 ఇది ఇలా వస్తాయి. ఇవన్నీ వీటిలో గింజలు ఉంటాయి. ఇట్లా వెండిపోయిన తర్వాత అన్నీ మిషన్కి వేసి మిషన్లో నుంచి ఆడిస్తారండి. కందిపప్పు వస్తుంది. అదిగా చూడండి, అదిగండి ఇలా కందులు. ఇలా వస్తాయి కందిపప్పు. ఈ కందులన్నీ ఎండబెట్టేసి, పల్లెలో అయితే అవి ఎర్రమట్టి వేసి బాగా తడిపి ఆరబెట్టేసి ఎండబెట్టి ఇసురు అయితే ఇసురుతారండి. అదే చాలా అయితే మిషన్లో కొట్టిస్తారు కందిపప్పు. చాలా బాగుంటుంది, ఆర్గానిక్గా భలే ఉంటాయి కందులు. కర్రీ చేస్తే బాగున్నాయి. చూడండి ఇంకా ఎట్లున్నాయి కందులు. చేను అది ఇవంతా కందులే. ఇవైతే అలసందలు, అదైతే గోంగూర. అంతా పూతుంది, కందంతా పూతే ఉంది.